ప్రభునందు ప్రియమైన సోదరులందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మన జీవితాల్లో దేవుడు మరి ఒక ఆదివారాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనమందరము ఈ రీతిగా చేరి ప్రభువుని స్తుతించి ఆరాధించడానికి కూడి ఉంటుండగా ఈ సమయంలో మనము ఈ టీవీ ద్వారాను అలాగే యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి మనమందరము కూడి వచ్చి ఉంటుండగా ప్రార్థన చేసుకొని ఆరాధన కూడికను ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన దేవ, జాలి కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆదివారపు ఉదయకాలమందు మీ సన్నిధిలో చేరి స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా, చేరిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, ఇదిన ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి. మేము మందిరాల్లో కూడుకోలేకపోయినా గృహాలలో కూడుకొని మా ప్రభువా, ఎవరి గృహాల్లో వారు మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉంటుండగా ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తుంటుండగా ప్రభువా, మీరే ఈ ఆరాధన కూడికను దీవించి ఆశీర్వదించండి. మీకు మహిమకరంగా జరిగించండి. మా ప్రభువా, ఈ దిన దీవెనలతో నింపమని, ఈ ఆరాధన కూడిక ప్రారంభిస్తుండగా కృప చూపమని, ఏ ఛానల్ ద్వారా నీ బిడ్డలు వింటున్నారో మా ప్రభువా నాయన, ఈ కూడికలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆత్మీయంగా బలపరిచి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. వందనాలయ నీకే నా యేసయ్య అనే పాట పాడుతున్నాం. వందనాలు యేసయ్యా, గతకాలమంతా కాపాడినావు యేసయ్యా, గలమెత్తి నిన్ను పాడేదనేసయ్యా. గతకాలమంతా కాపాడినావు యేసయ్యా, గలమెత్తి నిన్ను పాడేదనేసయ్యా. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో ఎల్లా వేళలా నిన్నే ఆరాధించేదా. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో ఎల్లా వేళలా నిన్నే ఆరాధించేదా. వందనాలయ్యా నీకే నా యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. వెంటనంటే పాడేదాను యేసయ్యా, నా వెంట నీ ఉన్నందుకు యేసయ్యా. వెంటనంటే పాడేదాను యేసయ్యా, నా వెంట నీ ఉన్నందుకు యేసయ్యా. మట్టి వంటి నన్ను ఓ చంటి పాపలాగా, మట్టి వంటి నన్ను ఓ చంటి పాపలాగా, నీ కంటి రెప్పలాగా కాచవు. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో ఎల్లా వేళలా నిన్నే ఆరాధించేదా. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో ఎల్లా వేళలా నిన్నే ఆరాధించేదా. వందనాలయ్యా నీకే నా యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా.
నన్ను చుట్టి వేసిన ఎంతో అంధకారమే నన్ను కమ్మిన ఆ బంధకాలు నన్ను చుట్టి వేసిన ఎంతో అంధకారమే నన్ను కమ్మిన తొందరేలానంటూ నా బంధకాలు తెంచి తొందరేలానంటూ నా బంధకాలు తెంచి నీ మందలో నన్ను చేర్చావు నా పూర్ణ హృదయంతో నా పూర్ణ ఆత్మతో ఎల్లవేళలా నిన్నే ఆరాధించేదా నా పూర్ణ హృదయంతో నా పూర్ణ ఆత్మతో ఎల్లవేళలా నిన్నే ఆరాధించేదా వందనాలయ్యా నీకే నా యేసయ్యా వందనాలు వందనాలు యేసయ్యా ఎండ దెబ్బనైనా తగలకుండాను రాత్రి వెన్నెల దెబ్బనైనా తగలకుండాను ఆ ఎండ దెబ్బనైనా తగలకుండాను రాత్రి వెన్నెల దెబ్బనైనా తగలకుండాను నాతో కూడా ఉండి నీ నీడనిచ్చినావు నాతో కూడా ఉండి నీ నీడనిచ్చినావు నా రాకపోకలందు కాచావు నా పూర్ణ హృదయంతో నా పూర్ణ ఆత్మతో ఎల్లవేళలా నిన్నే ఆరాధించేదా నా పూర్ణ హృదయంతో నా పూర్ణ ఆత్మతో ఎల్లవేళలా నిన్నే ఆరాధించేదా వందనాలయ్యా నీకే నా యేసయ్యా వందనాలు వందనాలు యేసయ్యా వందనాలయ్యా. మన ఆరాధనకు సహాయకరంగా క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకంలో నుంచి 129వ పాట పాడుకుందాం. గాయాములన్ గాయాములన్ మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయాములన్ గాయాములన్ మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు స్వరూపమైన సొగసైనా లేదు దుఃఖపడుతుండాయను స్వరూపమైన సొగసైనా లేదు దుఃఖపడుతుండాయను వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందేను వీక్షించి త్రిప్పిరి ముఖముల్ వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందేను వీక్షించి త్రిప్పిరి ముఖముల్ గాయాములన్ గాయాములన్ మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు మన అతిక్రమ క్రియలను బట్టి మరి నలుగా గొట్టబడేను మన అతిక్రమ క్రియలను బట్టి మరి నలుగా గొట్టబడేను తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు గాయాములన్ గాయాములన్ మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమి
ప్రేమించే మనలా క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించే మనలా సిలువపై మనము గమనించమనకు విలువైన విడుదల కలిగే. సిలువపై మనము గమనించమనకు విలువైన విడుదల కలిగే. గాయాములన్ మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యములో నుండి పరిశుద్ధ లేఖనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. దయతో గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించాను. ప్రభు ఈ వాక్య భాగాన్ని మన ఆరాధనకు సహాయకరముగా దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో మనము ఏమై ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా అంటున్నాడు. మనము చచ్చిన వారముగా ఉన్నాము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 3వ వచనంలో చూస్తే ఇదే అధ్యాయంలో మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అంటున్నాడు. మనము దైవోగ్రతకు పాత్రులమై ఉన్నామంట. దేనికి పాత్రులం అంటే దైవోగ్రతకు పాత్రులము. అక్కడేమో చచ్చిన వారమై ఉండగా అంటున్నాడు. అంటే మనము మరణ పాత్రులము అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మానవుని యొక్క స్థితి లేక ఆయన సన్నిధిలో కూర్చున్న మన స్థితి ఒకప్పుడు. అందుకని ఇక్కడ అంటున్నాడు మునుపు అంటున్నాడు. 2వ అధ్యాయం ఎఫెసీ 3వ వచనంలో చూస్తే మునుపు శరీరాశలను అనుసరించి ప్రవర్తించుచు కడమ వారి వలన స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మనము దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అంటున్నాడు. అంటే మనము ఆయనను ఆరాధించడానికి పాత్రులము కాదు, ఆయనను తండ్రి అని పిలుచుటకు కూడా పాత్రులము కాదు, యోగ్యులము కాదు, అయోగ్యులము, అన్యజనులము, అపవిత్రులము. బాప్తిసమిచ్చి యోహాను ఏమంటాడంటే లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువును గురించి ఏమంటున్నాడంటే ప్రభువారు ఎలాంటి వారు అయి ఉన్నాడంటూ, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారిని విప్పుటకైనను నేను పాత్రుడను కాను, కనీసం చెప్పులు పట్టుకోవడానికి కూడా, ప్రభువారి చెప్పులు పట్టుకోవడానికి కూడా నేను పాత్రుడను కాను అంటున్నాడు. చచ్చిన వారు ఎలాగ పట్టుకుంటారు? దైవోగ్రతకు పాత్రులమైన వారు ఆయనను ఎలాగ సమీపించగలము? సమీపించలేము. అలాంటి సమీపించలేని పరిస్థితుల్లో మనమున్నాము. కనుకనే ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. మన ప్రభువారు ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిర్దోషి, నిష్కల్మషుడిగా ఉన్నాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడుగా ఉన్నాడు. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడుగా ఉన్నాడు. ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. హెబ్రీ 7:26 మాటలు మనం చూస్తాం. అలాంటి ప్రభువారి చెప్పులను పట్టుకోవడానికి కూడా మనం పనికిరామట, కనీసం తాకడానికి కూడా. ఎందుకంటే చచ్చిన వారము, ఉగ్రత పాత్రులమై ఉన్నాము.
కనుక నేను పాత్రుడను కాను అని బాప్తిస్మం ఇచ్చి యోహానే తెలియజేస్తా ఉన్నాడు. మరి భక్తులు వారే తెలియజేస్తూ ఉంటే మనం ఏ పాటి వారము, ఎంతటి వారము? మన ప్రభువారు ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడు, ఆయన పాపుల్లో చెరగ ప్రత్యేకముగా ఉన్నవాడు. అలాంటి ప్రభువారు మనల్ని ప్రేమించి పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. మనందరి పాపములో ఆయన పైన వేసుకున్నవాడుగా ఉన్నాడు. ఆయనలో ఏ దోషము లేదు, ఏ కపటము లేదు. ఆయన నిర్దోషి, నిష్కలంషుడు అని విన్నాము. అలాంటి ప్రభువారి మీద మరి ఆనాటి ప్రజలైన యూదులు నేరారోపణ చేస్తూ ఉన్నారు. ప్రధాన యాజకులు అంటున్నారు, మార్కు సువార్త 14:24 చూస్తే యేసు ప్రభు వారి గురించి ఆయన దేవదూషణ చేయించున్నాడు. మరి అలాంటప్పుడు ఆయనను ఏమి చేయాలంటే ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే ఆయనను సిలువ వేయుడి, ఎందుకంటే ఆయన మరణమునకు పాత్రుడు అంటున్నారు. మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆ మరణానికి తగిన వారం మనము, మరణ పాత్రులం మనము, ఉగ్రత పాత్రులము మనమై ఉన్నాము. కానీ మనల్ని ప్రేమించి మన ప్రభువారు మరణ పాత్రులమైన మనలను విడిపించాడు. ఎలాగ విడిపించాడంటే ఆయన మరణ పాత్రుడయ్యాడు. ఆయనే మన యొక్క పాపాన్ని, శాపాన్ని భరించిన వాడుగా ఉన్నాడు. కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టిన వాడుగా ఉన్నాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. పరలోకానికి వెళ్ళాడు, మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడుగుబడ్డారో వారిని ఆయన పాత్రులనుగా చేశాడు. ఆయనను ఆరాధించడానికి పాత్రులుగా చేశాడు, యోగ్యులుగా చేశాడు. ఒక గొప్ప యోగ్యతనిచ్చిన వాడుగా ఉన్నాడు. కనుకనే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నామంటున్నాడు. మన ప్రభువారు మనలను తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేశాడు. ఒకప్పుడు అపవిత్రులమే, అయోగ్యులమే, దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము, మరణ పాత్రులమై ఉన్నాము. అలాంటి మనలను ప్రేమించి ఆయన రక్తము చేత కడిగి పరిశుద్ధపరచి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమయ్యే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. మనలను పాత్రులుగా, పాలివారుగా, యోగ్యులుగా చేశాడు. అందును బట్టి మనము తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన ప్రభువారు స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, మహిమ ఘనత ప్రభావాలు పొందనర్హుడు. ఆయన బిడ్డల్లో చేరి, ఆయన సంఘములో చేరి ఆయన స్తుతించి ఆరాధించే ఒక గొప్ప యోగ్యతనిచ్చాడు. అలాంటి అర్హతనిచ్చాడు, పాత్రులుగా చేశాడు. దానిని బట్టి మనం తలల వంచి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. మన హృదయపూర్వక కృతజ్ఞత అర్పణలో అర్పించవలసిన వారంగా ఉన్నాం. ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించేవయ్యా, అపరాధాల చేత పాపాల చేత చచ్చిన నన్ను, నరకానికి వెళ్ళవలసిన నన్ను, ఉగ్రత పాత్రునైన నన్ను పరిశుద్ధులతో పాలివారమయ్యే గొప్ప భాగ్యాన్ని ఇచ్చే ప్రభు. అలాంటి యోగ్యతనిచ్చినందుకు మన జీవితాల్లో మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేం. ఈ సమయంలో ప్రభు నిన్ను, నన్ను, మనలను ప్రేమించి మనకిచ్చిన ఒక గొప్ప రక్షణకై పరిశుద్ధులతో, తేజోవాసులతో పాలిభాగస్తులుగా చేసి పాత్రులుగా చేసిన ప్రభువుకి, పరిశుద్ధునికి కోటాను కోట్లుగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నీవిచ్చిన గొప్ప రక్షణకై వందనాలని ప్రభువుని స్తుతిస్తూ మన తలలు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ ప్రభువారిని స్తుతిద్దాం. ప్రభువారి ద్వారా తండ్రి అయిన దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఒక గొప్ప యోగ్యతను బట్టి, మన పాపాలను పరిహరించిన దాన్ని బట్టి, మరణపాత్రులమైన మనలను మరణము నుండి తప్పించి మరణములో నుండి జీవంలోనికి నడిపించిన ప్రభువారిని స్తుతిద్దాం, స్తోత్రిద్దాం, మహింపరుద్దాం. తలలు వంచండి, ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయనకే మన మహిమ ఘనత ప్రభావాలు చెల్లిద్దాం. ఆయన ఆరాధిద్దాం. అందరం తలలు వంచినట్లయితే ప్రభువుని స్తుతించి ఆయన ఆరాధిద్దాం.
అపాత్రులమైన మనలను ప్రభువారు ప్రేమించి గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ తలపోసుకుంటూ తలలు వంచిన మనందరము ప్రభువుని స్తుతిద్దాం. మీ మనసులో హృదయాల్లో ప్రభువుని స్తుతించండి, ప్రభువుని ఆరాధించండి. ప్రభు ఇచ్చిన ఒక గొప్ప రక్షణను, పరలోక భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఆయన మహిమపరుద్దాం. అలాగే ఈ సమయంలో సహోదరులు స్తుతులు చెల్లిస్తూ ఉంటుండగా మనము కూడా మన హృదయాలలో, మన మనస్సుల్లో ఆయనను గూర్చి స్తుతులు చెల్లిద్దాం. అందరూ తలలో వంచుకున్నట్లయితే స్తుతులు చెల్లించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దగల్ మా రాజా, గడిచిన వారమంతా తండ్రి నాయన మమ్మల్ని మీ రెక్కల కింద కాచి కాపాడినందుకు నాయన, భద్రపరిచినందుకు తండ్రి మీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఆదివారపు దినమున తండ్రి నాయన మీ సన్నిధిలో చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, గొప్ప కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మాకు తండ్రి నాయన మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నాయన వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కొరకు తండ్రి నాయన మా ప్రభువారు ఆ ఘోరమైన శిలువలో తండ్రి నాయన మరణాన్ని పొంది తండ్రి నాయన మాకు విమోచన రక్షణను దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏమిచ్చినా కూడా తండ్రి నాయన మీ రుణాన్ని మేము తీర్చుకోవాలని ఒప్పుకుంటూ ఈ కొద్ది పరిస్థితులను నాయన మీరు ఆగ్రహించి గైకొనమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ కొద్ది పరిస్థితులు అర్పించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ అలాగే తలలు వంచినట్లయితే ప్రభువారి శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టె పాత్ర కొరకు స్తుతులు చెల్లిద్దాం. మహోన్నతుడా, జాలి కలిగిన, జీవం కలిగిన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఆదివారమున మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. అపాత్రులమైన మమ్మలను ప్రేమించి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మాకిచ్చిన యొక్క గొప్ప విడుదల, విమోచన, రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు పొందిన గాయాల చేత మా పాపాలకు స్వస్థత కలిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, మీరు ఆజ్ఞాపించినట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగు చేయడానికి చెప్పినట్లుగా మీ శరీరానికి సాదృశ్యంగా ఉన్న యొక్క రొట్టె పాత్రను తీసుకుని చుంటుండగా ఆశీర్వదించి అందించమని మా ప్రభువును ప్రియ రక్షకుడును మా కొరకు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములోనే మా స్తుతులు, స్తోత్రాలు చెల్లించి అర్పించి ఆరాధిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందినవారు ఆ రొట్టె పాత్రలో పాలు పొందండి. ప్రభువుని స్తుతిస్తూ ప్రభు యొక్క మరణ పునరుద్ధానములను, ప్రేమను తలపోసుకుంటూ పాత్రలో పాలు పొందుదాం. ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన, ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన, మహనీయుడైన మహారాజుకు, పరలోక పరిశుద్ధ యెహోవాకు, మహనీయుడైన మహారాజుకు, పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన. అలాగే ప్రభువారి రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసపాత్ర కొరకు స్తుతులు చెల్లిద్దాం. అందరూ తల్ల వంచినట్లయితే స్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ ఆదివారం మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. మా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి
మాకిచ్చిన విడుదల విమోచనను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మాటతో కలిగింది కాదు, కానీ మీరే పరలోకం నుండి దిగి వచ్చి మా కొరకై ఒక గొర్రె పిల్ల వలె ఆ కల్వరిలో బలైన దాన్ని బట్టి వందనాలు. మీ యొక్క యవన పరిశుద్ధ పవిత్ర రక్తాన్ని మా కొరకై కల్వరిలో ధారలుగా కార్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రక్తం చిందించినదే పాపక్షమాపణ కలుగుదన్నట్లుగా మీరు కార్చిన యొక్క అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తం చేత మా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచి పవిత్రులుగా చేసి మీ ప్రియబిడ్డలుగా చేసుకుని పరలోక రాజ్య వారసత్వం ఇచ్చినందుకు కోట్ల కొలదిగా స్తుతులు చెల్లిస్తూ మీరు ఆజ్ఞాపించినట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఇలాగూ చేయడని చెప్పినట్లుగా మీ యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్న యొక్క రసపాత్రను దీవించి ఆశీర్వదించి అందించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే మా స్తుతులు స్తోత్రాలు చెల్లించి అర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువారి శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో పాలు పొందిన వారు ప్రభువారి రక్తానికి సాదృశ్యంగా ఉన్న యొక్క రసపాత్రలో కూడా పాలు పొందాలని కోరుతూ ఉన్నాం. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. ఈ సమయంలో ఆరాధనలో భాగంగా కానుకలు సమర్పిద్దాం. కాలములలో మేము నిన్నే కొనియాడెదము, నీ ప్రేమ స్మరించుచు నిన్నే స్తుతించెదము. అన్ని కాలములలో మేము నిన్నే కొనియాడెదము, నీ ప్రేమ స్మరించుచు నిన్నే స్తుతించెదము. స్తుతులందుకో తండ్రి, మా స్తుతులందుకో ప్రభువా, నీదు నామాన్ని ఘనపరచెదం. మా రక్షకుడ స్తుతులందుకో, స్తుతులందుకో తండ్రి, మా స్తుతులందుకో ప్రభువా, నీదు నామాన్ని ఘనపరచెదం. మా రక్షకుడ స్తుతులందుకో.
ఇశ్రాయేలు సైన్యమును వారి ముందుండి నడిపితివే, నీ వెలుగులో మమ్మును గత కాలమంతా నడిపితివే. ఇశ్రాయేలు సైన్యమును వారి ముందుండి నడిపితివే, నీ వెలుగులో మమ్మును గత కాలమంతా నడిపితివే. నడిపించుమో దేవా మా ముందున్న కాలములో, మాకు నీ చేతిలో పాత్రగా వినియోగించు నీ మహిమకై. నడిపించుమో దేవా మా ముందున్న కాలములో, మమ్ము నీ చేతిలో పాత్రగా వినియోగించు నీ మహిమకై. కష్ట దుఃఖ సమయములో, నిరాశలో నిందలలో, నీ వాక్కు చే మమ్మును ఆదరించి కాపాడితివే. కష్ట దుఃఖ సమయములో, నిరాశలో నిందలలో, నీ వాక్కు చే మమ్మును ఆదరించి కాపాడితివే. కాపాడిమో దేవా కంటి పాపను కాచినట్లు, మమ్ము బలపరచు నీ ఆత్మతో, సిద్ధపరచుము నీ రాకకై. కాపాడుమో దేవా కంటి పాపను కాచినట్లు, మమ్ము బలపరచు నీ ఆత్మతో, సిద్ధపరచుము నీ రాకకై. అన్ని తలములలో మేము నిన్నే కొనియాడెదము, నీ ప్రేమ స్మరించుచు నిన్నే స్తుతించెదము. ప్రియులారా, ఈ సమయంలో దైవ సేవకులు దారా ఎపఫ్రా గారు మనకు దేవుని వాక్యం అందిస్తారు కనుక అందరం శ్రద్ధగా ఆలకించి దీవెనలు పొందుదాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు ఆరాధనలో ప్రభు వారు మనకు సహాయం చేశారు. తిరిగి రెండవ వర్తమానం మనం వినబోయే ముందుగా చిన్న ప్రకటనలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ త్వరగా పోనట్లుగా, లాక్డౌన్ తొలగిపోనట్లుగా మనందరం కలిసి దేవుని మందిరంలో చేరి దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యం దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత మరి ఈ టీవీ ప్రోగ్రాం మనం అందరికీ అనుకూలంగా ఉంటుందని ఏర్పాటు చేయడం జరిగింది గత వారం నుండి. మరి గత వారంలో ఒక సహోదరి కుటుంబం ఈ యొక్క టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశారు. మరి అలాగన మీలో ఎవరైనా ప్రేరేపించబడితే ఈ టీవీ ప్రోగ్రాం కొరకు మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే, ప్రభు ప్రేరేపించినట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. అలాగున మనం ఇంకా దేవుని వాక్యాన్ని ఆ టీవీ ద్వారా విస్తరింపచేయచ్చు. టీవీలో మాత్రమే కాదు, యూట్యూబ్లో అలాగే ఫేస్బుక్లో కూడా ఈ వాక్యం వస్తుంది కనుక దయచేసి మీకు ఎక్కడ అనుకూలమైతే అక్కడ దేవుని వాక్యాన్ని వినండి, ఆరాధన కార్యక్రమంలో పాలు పొందండి. మంచిది. అందరికీ వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ప్రభు ఈ వాక్య భాగాన్ని మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చదువుకునే ఈ వాక్య భాగం అపోస్తులైన పౌలు ఫిలిప్పీలో ఉన్న దేవుని పిల్లలకు వ్రాస్తూ 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట అంటున్నాడు.
క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అంటున్నాడు. ప్రతి ఒక్కరికి మనస్సు అనేది ఉంటుంది. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మీ మనస్సు ఎలా ఉందో ఏమో కానీ మీరు దేవుని పిల్లలుగా, ఆయన నమ్మిన వారుగా, ఆయనను ఆరాధించేవారుగా ఆయన యొక్క మనస్సు మీరు కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఒక్కొక్కరికి రకరకాలైన మనస్సులు ఉంటాయి, మనస్తత్వాలు ఉంటాయి. కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే, క్రీస్తు ప్రభువారికి కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటున్నాడు. అలాగైతే ప్రభువారి మనస్సు ఎలాంటిది? ఎలాంటి మనస్సు ప్రభువారు కలిగి ఉన్నాడు? ఆ మనస్సు ఎలాంటిది అనేది ఎవరు చెప్తారు? ఇలాగున మనం ఆలోచిస్తూ ఉంటే యేసు ప్రభువారితో ఉన్న మత్తయి గారిని అడిగితే చెప్తాడు. కనుక మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే అక్కడ ప్రభువారి స్వయంగా పలికిన మాటలు మత్తయి తన సువార్తలో వ్రాశాడు. ఏమంటున్నాడు చూడండి, మత్తయి 11:29లో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నాడు. యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. ఎలాంటి మనస్సు అని చెప్తున్నాడు ప్రభువారిది? ప్రభువారే చెప్తున్నాడు, దీన మనస్సు గలవాడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. ప్రాణాలకు విశ్రాంతి దొరకాలి అంటే ప్రభువారి దగ్గర నేర్చుకోవాలి, ఆయన కాడి ఎత్తుకోవాలి. ఆయన కాడి ఎత్తుకోవాలంటే ఆయన మనస్సేంటో ముందు గ్రహించాలి. కనుకనే ప్రభువారి మనస్సు ఎలాగుందంటే అంటున్నాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. మరి మన మనస్సు ఎలాగుంది? మన యొక్క తలంపులు ఎలాగున్నాయి? మన యొక్క హృదయం ఎలాగుంది? ఈ సమయంలో మనము పరిశీలించుకొనవలసిన వారంగా ఉన్నాం. మన ప్రభువారు అయితే దీన మనస్సు గలవాడను అంటున్నాడు. ఆ దీన మనస్సు, ఆ సాత్వికత్వం అనేది ఎక్కడ నేర్చుకోగలము? లోకంలో ఎవరి దగ్గర చూసినా ఈ సాత్వికత్వము, ఈ దీనత్వం అనేది కనబడదు. మన ప్రభువారి దగ్గర మాత్రమే అది కనబడుతుంది. కనుకనే నా యొద్ద నేర్చుకునుడి అంటున్నాడు. కనుక ఆయన యొద్ద మనము నేర్చుకొనవలసిన వారముగా ఉన్నాము. ఆయన యొద్ద నేర్చుకోవాలంటే ఆయన దగ్గరకు రావాలి. ఆయన దగ్గరకు రావాలి. ఆయన దగ్గరకు వస్తేనే మనము నేర్చుకోగలుగుతాము. ఇదే మత్తయి సువార్త 28వ వచనంలో చూస్తే, 11వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, ప్రయాసపడి భారమోయిచున్న వారులారా నా యొద్దకు రండి అంటున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. 29వ వచనంలో మీ ప్రాణములకు విశ్రాంతి కలిగజేస్తాను అంటున్నాడు. కనుక మనస్సుకు, ప్రాణానికి ఆయన విశ్రాంతినిచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టే ఈ సమయంలో పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటున్నాడు. కనుక ఆయన కలిగి ఉన్న మనస్సు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఆయన పిల్లలము, ఆయన రక్తముచే కడుగబడిన వారము, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ పొందిన వారము, దేవుని పిల్లలముగా, దేవుని ఇంటి వారముగా మనం ఉంటుండగా ఆయన మనస్సు మనము కలిగిన వారంగా ఉండాలి. ఆయన నమ్మిన వారమని చెప్పుకుంటూ ఆయన మనస్సు మనలో లేకపోతే మన యొక్క విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితం వ్యర్థమే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అంటున్నాడు. కనుక ఆయన యొద్ద నేర్చుకోవాలి. మన ప్రభువారు బోధకుడు, మన ప్రభువారు ఒక టీచర్ అయి ఉన్నాడు. కనుకనే ఆయన యొద్ద మనం స్టూడెంట్స్లా నేర్చుకోవాలి. ఎంతకాలము? బ్రతికనంత కాలము, జీవితాంతము. సైలస్ ఫాక్స్ గారు ఆయన చెప్తాడు, ముసలివాడైనా కానీ ఆయన చివరి దశలో కూడా నేను ఇంకా బైబిల్ విద్యార్థినే అంటుంటాడు. ఆయన బైబిల్ విద్యార్థిగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఆయన వ్రాసిన పుస్తకాలలో, మ్యాగజైన్స్లో మనం కానీ చదివినట్లయితే
నేను బైబిల్ విద్యార్థిని అంటాడు. మనం ఎలాగున్నాం? కొంచెం తెలియగానే మనల్ని మనమే హెచ్చించుకుంటూ ఉంటాం. కొంచెం వాక్యం చెప్పగలిగే స్థితిలో ఉన్నప్పుడు హెచ్చించుకునేవారు అనేకులుగా ఉంటారు. కానీ ప్రభువారైతే ఆయన సాత్వికుడిగా ఉన్నాడు, దీన మనస్సు గలవాడుగా ఉన్నాడు. నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును దీనుడనై అంటున్నాడు. గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రభువారు ఆయన దీనుడైన వాడుగా ఉన్నాడు. మన ప్రభువారిని గురించి జకర్యా గ్రంథంలో ముందుగానే వ్రాయబడి ఉన్నది. ఆయన దీనుడుగా ఉన్నాడు. ఆయన గాడిద పిల్లను ఎక్కి వచ్చేవాడుగా ఉన్నాడు. మన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితంలో మన యొక్క మనస్సు ఎలాగున్నది? సాత్వికత్వం ఉన్నదా, దీనత్వం ఉన్నదా అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకొనవలసిన వారంగా ఉన్నాం. నా కాడి మీ మీద ఎత్తుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. అది బరువైనది కాదు, అది తేలికైనదిగా అదే వచనాల్లో క్రింద భాగంలో మనము గమనించగలము. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని చెబుతూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ఆయన ప్రేమించినప్పుడు ఆయన కొరకు మనము ఎంతైనా చేస్తాం, ఏమైనా చేస్తాం. ఎన్ని ఆజ్ఞలైనా మనము విధేయత చూపుతాం, ఎన్ని ఆజ్ఞలకైనా లోబడతాము. కనుకనే ఈ సమయంలో మన ప్రభువారు ఆయన ఎలాంటి దీనత్వం కలిగిన వాడుగా ఉన్నాడు, ఆయన మనస్సు ఎలాగుందో ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కాడి ఎత్తుకోవాలంటే ఏం చేయాలి? వంగాలి, తల దించాలి, మెడ వంచాలి, దోసులు కావాలి, దీనులు కావాలి, సాత్వికులు కావాలి. కాడి ఎత్తుకుంటేనే మనం నేర్చుకోగలము. ఆయన కాడి బరువైనది, కష్టమైనది. ఆయన ఆజ్ఞలు మనం నెరవేర్చలేము, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించలేము. అంటే మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఏమీ నేర్చుకోలేము. మన ఆత్మీయ జీవితంలో మనం ఏమీ దీవెన పొందలేం, ఏమీ ఆశీర్వాదం పొందలేం, ఏమాత్రం అభివృద్ధి అనేది ఉండదు. కనుకనే నేర్చుకొనవలసిన వారముగా ఉన్నాము. నేర్చుకోవాలి. అలాగూ నేర్చుకోవాలంటే ఆయన సన్నిధిలో మాత్రమే, ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో మనం నేర్చుకోవలసిన వారంగా ఉన్నాం. ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి, ఆయన వాక్యం దగ్గరకు రావాలి. ఈ కాలంలో ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో, దేవుని వాక్యం దగ్గర, ఆయన పదాల దగ్గర ప్రార్థించవలసిన వారముగా ఉన్నాము. కనుకనే మరి ప్రభువారి యొక్క మనస్సు మత్తయ్య గారిని అడిగితే ఏమంటాడంటే, మత్తయ్య ప్రభువారు చెప్పిన మాటలను ఉన్నట్టుగా ఆయన రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభువారు కూడా నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకుని నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం గమనించినట్లయితే, హెబ్రీ 5:8 చూసినట్లయితే ప్రభువారు ఏమీ నేర్చుకున్నాడు అక్కడ కనబడుతుంది. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఏమి నేర్చుకున్నాడట ప్రభువారు? కుమారుడయుండి కూడా ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మన జీవితాల్లో అలాంటిది కనబడుతుందా? దేవుని మాటకు విధేయత, దేవుని వాక్యానికి విధేయత మనం చూపిస్తూ ఉన్నామా? ప్రభువారే అంటున్నాడు, నేను నేర్చుకున్నాను అంటున్నాడు. నేర్చుకున్న ప్రభువారి దగ్గరికి మనం వచ్చినట్లయితే ఆయన మనకు నేర్పించేవాడుగా ఉన్నాడు. ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క తగ్గింపు, ఆయన యొక్క విధేయత, వీటన్నిటినీ ఆయన నేర్పించేవాడుగా ఉన్నాడు. అందుకని కీర్తనకారుడు 25వ కీర్తన 9వ వచనంలో చూసినట్లయితే, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ప్రభువారు నేర్చుకున్నాడు. మనము దీనులమైతే మనకు కూడా నేర్పిస్తాడు. మనం నేర్చుకోకుండా ఏం చెప్పలేం, నేర్చుకోకుండా ఏమీ అనుసరించలేం, నేర్చుకోకుండా ఏమీ ప్రార్థించలేం. ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఆయన పాదాల దగ్గర కూడాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడే మనము నేర్చుకోగలుగుతాము. కనుకనే అలా నేర్చుకోవాలంటే ఆయన దగ్గరకు రావాలి. ఎవరైతే దీనులై ఆయన దగ్గరకు వస్తారో ఆయన మార్గాన్ని నేర్పిస్తారట. ఆయన మార్గంలో ఉన్న దీవెన ఆశీర్వాదాలు ఏంటో, ఆయన మార్గంలో ఉన్న సత్యం ఏంటో,
ఆయన మార్గంలో ఉన్న మర్మములు ఏంటియో వాటన్నిటినీ ప్రభువారు నేర్పించేవాడుగా ఉన్నాడు. కనుకనే అలా నేర్చుకోవాలి. మనం గమనించినట్లయితే ఉదాహరణకు లూకా సువార్తలో 10వ అధ్యాయం 39వ వచనంలో చూస్తే అక్కడ ఇద్దరు అక్క చెల్లెలు మనకు కనబడతారు. మనం ఎరిగిన భాగమే. చూడండి, లూకా సువార్త 10:39లో ఆమెకు మరియ అను సహోదరి ఉండిను. ఈమె అనగా మరియ యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఏం చేస్తుందండి? యేసు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వింటుంది. ఆయన మనసేంటో తెలుసుకుంటుంది. ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో తెలుసుకుంటుంది. ఆమె నేర్చుకుంటూ ఉంది. నేర్చుకున్న వల్ల గొప్ప దీవెన పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితాల్లో మనం కూడా నేర్చుకొనవలసిన వారంగా ఉన్నాం. మరి అలాగున నేర్చుకున్నట్లుగా మనం గమనించగలం. యేసు వారి పాదాల దగ్గర కూర్చుండి నేర్చుకున్నది, ఆయన మాటలు వింటూ ఉన్నది. వినుట వలన ఆమెలో విశ్వాసం కలిగింది. ఆమె విన్నది, నేర్చుకున్నది, మనసు మార్చుకున్నది, అక్క ఏంటంటున్నా ఓర్చుకున్నది, ప్రభువారిని హృదయంలో చేర్చుకున్నది, సమస్తమును సమకూర్చుకున్నది. కనుకనే ప్రభునందు ప్రియులారా, మనం కూడా సమస్తమును ప్రభువారు మన కొరకు దాచి ఉంచిన మేలులన్నింటినీ మనం సమకూర్చుకోవాలంటే మనం నేర్చుకోవాలంటే దీనులుగా ఉండాలి. ఆయన మనస్సు దీన మనస్సు, ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. ప్రభువారి మనస్సు మనం ఎప్పుడు కలిగి ఉంటామో, ప్రభువారి దీనత్వం ఎప్పుడు కలిగి ఉంటామో, ఆ సాత్వికత్వం ఎప్పుడు కలిగి ఉంటామో, అప్పుడే మనం నేర్చుకునే వారిగా ఉంటాము. అప్పుడే దీవించబడే వారిగా ఉంటాము. ఆ తర్వాత మనం గమనించినట్లయితే నిర్గమాకాండం 2వ అధ్యాయం 11-12 వచనాల్లో చూస్తే మోషే యొక్క జీవితం మనం ఎరుగుదాం. 40 సంవత్సరాలు, మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. అనేక విద్యలు నేర్చుకున్నవాడుగా ఉన్నాడు. అలాగుననే రెండవ 40 సంవత్సరాలు చూస్తే అరణ్యములో ఉన్నాడు. ఆ తర్వాత 3వ 40 సంవత్సరాలు చూస్తే 3వ 40లో ఆయన నాయకుడుగా నడిపించేవాడుగా ఉన్నాడు. మొదటి 40 సంవత్సరాలు అనుకున్నాడు ఐఆమ్ ఎవ్రీథింగ్ అనుకున్నాడు. రెండవ 40 సంవత్సరంలో కొంత అర్థమైంది. అరణ్యంలో ఐఆమ్ సంథింగ్ అనుకున్నాడు. నాయకుడిగా ఉన్న తర్వాత ఐఆమ్ నథింగ్ అనుకున్నాడు. నాయకుడైన వాడు ఎలా ఉండాలి? చాలా హెచ్చించుకునేవాడుగా ఉంటాడు. కానీ మోషే అలాగూ చేయలేదు. నథింగ్, నాదేమి లేదు, సమస్తం ప్రభువుదే అన్నాడు. అలాంటి సమయంలో ప్రభువారు మోషేను గురించి సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, యెహోవా మాట వినను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎంత గొప్ప సాక్ష్యం పొందాడు చూడండి. ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, అరణ్యంలో ఉన్నప్పుడు ఎలాగున్నాడు, నాయకుడైన తర్వాత ఎలాగున్నాడు, ఆయనను గురించి ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ప్రభువారి లక్షణం కూడా అదే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అంటున్నాడు. కనుక ఈ సమయంలో మనం ప్రభు బిడ్డలముగా మనం ఎలాగుంటూ ఉన్నాం? నాదేమీ లేదు, సమస్తం ప్రభువుదే, నేను కాదు ప్రభువే, నాలో నివసించువాడు ప్రభువే అని మనం ఎప్పుడు చెప్తామో, ఎప్పుడు ఆయన కొరకు జీవిస్తూ ఉంటామో, ఆయన లక్షణాలు కలిగి జీవిస్తుంటామో, ఆయన మనస్సు కలిగి జీవిస్తూ ఉంటామో, అప్పుడే మనకు దీవెన, మన కుటుంబాలకు, మన సంఘానికి క్షేమం. అలాంటి దీనత్వం, అలాంటి సాత్వికత్వం లేకపోతే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. దాని ద్వారా దీవెన ఏమాత్రమూ ఉండదు. అదే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అంటాడు, నా సేవకుడైన మోషే ఒక సేవకుడుగా కనబడుతూ ఉన్నాడు, ఒక దాసుడిగా కనబడుతూ ఉన్నాడు, తగ్గించుకున్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. మొదటి 40 సంవత్సరాల్లో చూస్తే ఐగుప్తులో ఉన్నప్పుడైతే ధీరుడును అనుకున్నాడు, వీరుణ్ణి అనుకున్నాడు. ధీరత్వం, వీరత్వం, శౌర్యత్వం ఇవి కనబడ్డాయి. కానీ ప్రభు నమ్మిన తర్వాత, ప్రభు బిడ్డగా మారిన తర్వాత మన లక్షణాలు ఎలాగుండాలి? దీనత్వం, ప్రేమతత్వం, సేవకత్వం, సాత్వికత్వం ఇలాంటి మనం కలిగి ఉండాలి. అవి కలిగి ఉన్నప్పుడే ప్రభు మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉన్నాం. కనుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు 2:5లో, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మన ప్రభువారు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మహోన్నతుడు.
అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న ప్రభువారే తను తాను తగ్గించుకొని ఈ లోకానికి ఒక చిన్న శిశువుగా మరే గర్భంలో జన్మించాడు. 33.5 సంవత్సరాలు జీవించి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, సర్వలోక పాప మానవాళి అందరి కొరకు కలువరిలో బలయ్యాడు. ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా దీనుడయ్యాడో. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించని చెప్తున్నాడు. ప్రభువారి లక్షణాలు అవి, ప్రభువారి మనస్సు అది. దాదాపుగా మేము ప్రభువారి మనస్సు మీద 30 రకాలైన పాఠాలు నేర్చుకున్నాం, ధ్యానం చేశాం. కనుక ఈ సమయంలో ప్రభువారు అంటున్నాడు, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడని అంటున్నాడు. అలాగనే ఈ సమయంలో ఆయన బిడ్డలంగా మనం ఉంటుండగా ప్రభువారు ఎలా తగ్గించుకొని పరలోకం నుండి దిగి వచ్చాడో, మన కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడో, సమస్తాన్ని సమర్పించి మనకు రక్షణ ఇచ్చి వెళ్ళాడో, ఆ ప్రభువారి మాటలను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన చూపిన మార్గములో దీనులముగా ఆయన లాంటి మనస్సు కలిగి మనం కూడా ప్రభు సన్నిధిలో ముందుకు సాగాలి. ఇంకా ప్రభువుని నమ్మకుండా, ఆయనకు లోబడకుండా, దీనులు కాకుండా, సాత్వికులు కాకుండా, ప్రభువు హృదయం ఇవ్వకుండా ఎవరైనా ఉన్నట్లయితే ఈ సమయంలో నిన్ను నీవు తగ్గించుకో, ప్రభు దగ్గరకు రా. ఆయనే తగ్గించుకుని వచ్చాడు ఈ లోకానికి. మనం ఎంతటి వారమో ఒక్క మాట ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, ప్రభు ఆ పాపిని నన్ను రక్షించయ్యా, నీ బిడ్డగా చేసుకొని నేను నీవు తగ్గించుకొని ప్రభు దగ్గర ప్రార్థించినట్లయితే ప్రభు వారిని ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధులుగా చేసి ఆ పరలోక రాజ్యంలో ఆయన నీ పేరు రాసేవాడుగా ఉన్నాడు, నిత్య రాజ్యానికి వారసులుగా చేసేవాడుగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రభువారు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఏ సమయంలో ఏం జరుగుతుందో, ఎలాగుంటుందో ఎవరికీ తెలియదు. కనుకనే దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు, ఆయుష్ ఇచ్చినప్పుడు ప్రభువారికి మన హృదయాలు సమర్పించుకొని ప్రభు బిడ్డలుగా జీవిద్దాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపడవలసిన వారుగా ఉన్నారు. మనలో ఎలాంటి మనసు ఉన్నదో ఒకసారి పరిశీలించుకొని ప్రభువులు చెప్పినట్లుగా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని చెప్పినట్లుగా మనము కూడా అలాంటి మనస్సు కలిగి ఉండాలి. అలాంటి మనస్సు కలిగి ప్రభు సన్నిధిలో మనము ముందుకు సాగవలసిన వారముగా ఉన్నాము. దావీదును గురించి చూస్తే దావీదు కూడా ఆయన ముందు దీనుడయ్యాడు, తర్వాతే ధీరుడయ్యాడు. మనం ధీరులం కావాలి అంటే, దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే మనము చేయవలసిన పని ఒక్కటే. ప్రభువారు ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు, మనం అలాంటి మనస్సు కలిగిన వారముగా ఉండాలి అనే విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువారు రాబోతూ ఉంటుండగా మనం తగ్గించుకొని ఉన్నట్లయితే ప్రభువారు వచ్చినప్పుడు, ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఆయన నమ్మిన బిడ్డలమైన మనలను ఆయన మేఘాల మీద తీసుకొని వెళ్ళేవాడుగా ఉన్నాడు. ప్రభువారు తగ్గించుకొని వచ్చాడు. దీనుడుగా గాడిద పిల్లను ఎక్కి వెళ్తున్నవాడుగా ఉన్నాడు. కానీ రేపు ప్రభువారు దీనుడుగా కాదు, ఆయన ఎలా వస్తాడు అంటే కొదమ సింహం వలె వచ్చేవాడుగా ఉన్నాడు. ప్రభువారు ఆకాశంలో నుండి ఆయన వేవేల దూతల సమూహముతోటి మధ్యాకాశానికి వచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన నమ్మిన బిడ్డలమైన మనం ఈ లోకములో ఉంటుండగా ఆ కడబోర శబ్దం వినబడగానే మనమందరము కూడా రెప్పపాటులో మార్పు చెందుతాము. అలా మార్పు చెందాలి అంటే ముందుగా నీ మనస్సు మారాలి. నమ్మని వారు మనసు మారాలి, నమ్మిన వారి మనసు కూడా మారాలి. నమ్మిన వారి మనసు కూడా మారని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. పేరుకి దేవుని పిల్లలం అనే కానీ మాటల్లో కానీ, క్రియల్లో కానీ, ప్రవర్తనలో కానీ ఏమాత్రం మార్పు లేని వారముగా ఉంటున్నాం. కనుకనే ప్రకటన గ్రంథం 3:20 అంటాడు, ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుమని చెప్తూ ఉన్నాడు. కనుక మనం కూడా మన యొక్క జీవితం ఎలాగున్నది, మన యొక్క తగ్గింపు ఎలాగున్నది, మన యొక్క విశ్వాసం ఎలాగున్నది అనే విషయాలు పరిశీలించుకొని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. మనం కలిగి ఉన్నామా? ఆయన ఇచ్చిన రక్షణ కలిగి ఉన్నాం, ఆయన ఇచ్చిన పరలోకం కలిగి ఉన్నాం. మాత్రమే కాదు కానీ ఆయన మనస్సు కూడా మనం కలిగి ఉండాలి.
పరిశుద్ధమైన పవిత్రమైన మనస్సు, నిర్దోషమైన మనస్సు, నిష్కల్మషమైన మనస్సు, ఎలాంటి కపటం లేని మనస్సు. అలాంటి మనస్సు మనం కూడా కలిగి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ప్రభు బిడ్డలంగా ప్రభు రాకడకి సిద్ధపడాలని ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి. ప్రార్థన. కృపాభరితుడా, జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఆదివారం మీ సన్నిధిలో చేరి మీ మాటలు విన్నాం. విన్న మాటల ప్రకారం జీవించడానికి సహాయం దయచేయను ఆయన. మీ మనస్సు మేము కలిగి ఉండడానికి కృప చూపండి. మీ లక్షణాలు మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మీ శక్తిని మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. దీనులైన వారిని హెచ్చించే దేవుడుగా ఉన్నారు. దీనులైన వారిని తగిన సమయంలో ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు ప్రభువా. అయ్యా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, శోధనలో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, అక్కరల్లో ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరించండి, ఆశీర్వదించండి, ఆయురారోగ్యాలు దయచేయండి. మీ ఆదరణ వారికి దయచేయను ఆయన. ఈ సమయంలో ప్రభువా, ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని, ఈ మాటలు వింటున్న వారిని కూడా దీవించమని, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయమని, రక్షించబడిన వారు మీరు అక్కడ కొరకు సిద్ధపట్టుకును, ఆ మనస్సులు ఎలాగున్నాయో ఒక్కొక్కరు ఎవరికి వారే పరిశీలించుకున్నటకును, పరిశుద్ధపరచుకున్నటకును, దీనత్వము కలిగిన వారుగా, మీ మనస్సు కలిగిన వారు ఉండడానికి సహాయం దయచేయమని, కృప చూపమని, సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని, ఆయా ప్రాంతాల్లో గృహాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మా ప్రభువును ప్రియరక్షకుడును మా కొరకు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామంలోనే మా స్తుతులు స్తోత్రాలు చెల్లించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఈ మాటలు వింటున్న వారికిని, మా రాష్ట్రానికిని, మా దేశానికిని సదాకాలం తోడయుండి స్వస్థతతో నింపునుగాక. ఆమేన్. మంచిది. మరి ఇంతవరకు అందరూ శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించినందుకు మీ అందరికీ ప్రభునామన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క టీవీ కార్యక్రమం కొరకు ప్రార్థించండి. మరి మందిరాలు తెరవబడి మనందరం మందిరాల్లో చేరి ఏకంగా ప్రభువుని స్తుతించే వరకు, ఆరాధించే వరకు కూడా ఇలాగుననే ఈ టీవీ కార్యక్రమం కొనసాగించున్నట్లుగా, ప్రభు కృప చూపునట్లుగా ఈ కార్యక్రమం కూడా ప్రార్థించమని కోరుకుంటూ ఉన్నాం. అలాగనే ఇప్పటి వరకు మీరందరూ శ్రద్ధగా ఆలకించినందుకు మిమ్ములను, మీ కుటుంబములను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు మీరందరూ శ్రద్ధగా కూర్చొని దేవుని మాటలు ఆలకించినందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడే ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ సమస్యలు తెలియచేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును సమృద్ధిగా దీవించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం మరి.